ఈ వినాయక నవరాత్రులు భాద్రపద మాసంలో ముఖ్యంగా వినాయక నవరాత్రులు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. అయితే కొన్ని దగ్గర 9 రోజులు, కొన్ని రోజులు 11 రోజులు, కొన్ని దగ్గర 5 రోజులు, ఇట్లా విషయాన్ని బట్టి రకరకాలుగా ఒక్కొక్క రోజు నిమజ్జన కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తాం. మీరు అడిగిన దాంట్లో మంచి ప్రశ్ననే అండి. అది గణేష్ నిమజ్జన అనేటువంటిది ఆ తల్లి హరిద్రకా పిండ అంటే పసుపుతో తయారు చేసినటువంటి యొక్క ప్రతిమను తయారు చేసింది. గంగమ్మ ఎవరు? పార్వతీ తల్లి. పార్వతీ తల్లే గంగమ్మ అన్నమాట. అయితే ఈ 11 రోజులు నానా నువ్వు వెళ్ళేసి ఈ కలియుగంలో జరుగుతున్నటువంటి అనర్థాలన్నీ కూడా దూరం చేసి వాళ్ళందరికీ కూడా సుఖశాంతులతో కలిగించి మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావాలి అని చెప్పేసి ఆ తల్లి ఒక ఆనవాయితీ పెట్టింది అనమాట. కనుకనే ఆ 11 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు చేసుకొని ఆ తర్వాత గంగమ్మ ఒడిలోకి వెళ్ళి ఆ వినాయకుడు. కనుక తల్లి ఎప్పుడు కూడా తన తనయుణ్ణి కోసమే ఎదురు చూస్తుంటుంది. ఇప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కలియుగులైనా సరే, లేకపోతే ఇంకేదైనా సరే, తల్లికి పిల్లకు చాలా అవినాభావ సంబంధం ఉంటుందన్నమాట. కాబట్టి ఆ కొడుకు కోసము, ఆ తనయుని కోసము ఆ గంగమ్మ తల్లి వేచి ఉంటుందన్నమాట 11 రోజులు. కనుకనే ఆ వినాయకుడిని నిమజ్జన చేస్తున్నమాట.